రాజు ఎంత బలంగా ఉన్నా ఆయన మంత్రివర్గం కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే అదే రాజుకి సగం బలం. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ వెన్నంటి ఉండి కుడి భుజంలా ఉండే అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మనకు ఉన్నటువంటి ప్రకారంగా చూస్తే మేషరాశి భరణీ నక్షత్రంలో పుట్టాడు. రాజు ఎంత ముఖ్యమో రాజుకు సలహా ఇచ్చే మంత్రి కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఈ సంవత్సరం కనుక చూస్తే మేషరాశి భరణీ నక్షత్ర జాతకుడు ఆయన విశేషం ఏంటంటే ఆయనకు లగ్నం వచ్చి సింహలగ్నం అయింది. సింహలగ్నంలో అద్భుతంగా బుధుడున్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు. ఆ భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము ప్రస్తుతము గురు మహాదశలో శనిలో గురువు యొక్క భుక్తి జరుగుతూ ఉన్నది. అద్భుతంగా ఉంది. వ్యక్తిగత జాతకం మా అమిత్ షా గారిది చాలా బలంగా ఉంది. కానీ కొంత శత్రువుల దృష్టి చాలా ఉంది అమిత్ షా గారి మీద. కాపాడుకోవాలి, తనను తాను కాపాడుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకు ఏర్పడతాయి. ఎందుకంటే ఏలినాటి శని కూడా ఆయనకు నడుస్తూ ఉన్నది. తలకాయ నొప్పితోనే నిద్ర లేస్తాడు, తలకాయ నొప్పితో పడుకుంటాడు. కానీ ఈ మధ్యలో సాధించేటువంటివన్నీ కూడా విక్టరీసే ఉంటాయి. వ్యక్తిగతంగా కష్టం అనుభవిస్తాడు, ఫలితం మాత్రం మంచిది పొందుతాడు. అలాగే రాజ్యపూజ్యం కంటే అవమానం, తను ఎంత మంచి చేసినా తను టార్గెట్ అయిపోతూ ఉంటాడు. తను ఎంత చేసినప్పటికీ అందరి చేత నరేంద్ర మోడీ గారు ఎక్కువ టార్గెట్ కారు, అమిత్ షా గారు బాగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఈ సంవత్సరం లేకపోలేదు. ఎందుకంటే రాజ్యపూజ్యానికి అవమానానికి దగ్గరలో ఉన్నాడు ఆయన. కాబట్టి కొంత ఇంకోటి ఏంటంటే జూన్ 2 తరువాత గురువు ఉచ్చస్థితిలో చతుర్థంలో ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి ఆయనకు తిరుగు లేకుండా ఉంటుంది. జూన్ నుంచి కొంత అద్భుతంగా ఉంటుంది. కొంత కాపాడుకుంటే సరిపోతుంది. అమిత్ షా గారి జాతకం కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. సవాళ్లతో కూడిన జీవితం. ఇక తదుపరి